ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానము మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. కృప అనేది ప్రియులారా, ఇది మానవుడిచ్చేది కాదు కానీ దేవుడే మనకు ఒక వరముగా అనుగ్రహించేది దేవుని కృప. ఈ రోజుకి మనం బ్రతుకున్నామంటే ఆయన కృపే. ఈరోజు ఒక ఇల్లు కొనుక్కున్నామంటే, జాబ్ చేస్తున్నామంటే, ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వస్తున్నామంటే అది దేవుని కృపే. దేవుని కృప వల్లే మనం బ్రతికి ఉన్నాం. మరి ఈ కృప ఎవరికి ఇస్తాడట? దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దీనుడైనటువంటి దావీదుకు దేవుడు కృప చూపించాడు. దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు హెచ్చించి సౌలుకు కృప దూరం అవునట్లుగా దావీదుకు కృప దూరం అవ్వలేదట. అందుకని దావీదుని దేవుడు హెచ్చించాడు. దీనుడే, తన ఇంట్లో కడసారి వాడే, బలహీనుడే, అజ్ఞానే, కానీ దేవుడు దావీదుని పట్టుకున్నాడు, ఉన్నతమైన స్థానంలో పెట్టి కృప చూపించాడు దేవుడు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఒక అనాదిగా బ్రతుకుతుంది. తన బాబాయ్ ఎస్తేరుని చాలా భక్తిలో భయంతో పెంచాడు. నిజంగా అలాంటి ఎస్తేరు మీద దేవుడి కృప ఎంత అధికంగా ఉందో ఒకసారి గమనించండి. 127వ సంస్థానానికి ఆషారేషు యొక్క కోటకు రాణి అయిపోయింది ఎస్తేరు. ఎంత అధికమైన కృప ఒకసారి గమనించండి, ఆలోచించండి. అలాగే యోసేపు కూడా యాకోబు యొక్క కుమారుల్లో 11వ వాడు. అన్నదమ్ములందరూ యోసేపును తృణీకరించారు. తండ్రి కూడా ఇంకా చనిపోయాడు నా కుమారుడని అనుకున్నాడు. కానీ యోసేపు మీద దేవుడి యొక్క కృప ఉంది, అధికమైన కృప ఉంది. ఎంత కృప అంటే ఐగుప్తు దేశములో ప్రధానమంత్రి అయ్యేటట్లుగా దేవుడు యోసేపుకి కృప చూపించాడు. మన పరిస్థితి కూడా అంతే కదా. చాలా నిరుపేదలో పుట్టాం, బలహీనులమై ఉన్నాం. మనం పుట్టేటప్పుడు బంగారం పెట్టుకొని పుట్టలేదు. ఆస్తిపాస్తులు ముందుగానే ఉన్నాయని దేవుడు మనల్ని ఈ భూమి మీద పెట్టలేదు. కనుక చాలా పేదగా ఉన్నాం, దీనులుగా ఉంటున్నటువంటి మన మీద ఆనాడు దావీదుకు చూపిన కృప ఈనాడు నీకు నాకు మనకి చూపించబడుతుంది. ఎస్తేరుకి చూపిన కృప, రూతుకు చూపిన కృప, ఒక స్త్రీగా, ఒక సహోదరిగా, ఒక యవనస్తురాలుగా, ఒక తల్లిగా నీకు చూపించబడుతుంది. అలనాడు ప్రియులారా మొద్దుకేకి చూపిన కృప ఈనాడు మనందరికీ దేవుడు కృప చూపించబోతూ ఉన్నాడు. కృప ద్వారానే గొప్ప కార్యాలు, ఘనకార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దిగులు పడకు, భయపడకు. ఈ దినమంతా గాడ్స్ గ్రేస్ ఇస్ విత్ యూ. దేవుని కృప నీతో ఉన్నదని నేను మనవి చేయించు ఉన్నాను. దీనుడిగా ఉన్న నీకు అధికమైనగా కృప దేవుడు చూపించబోతూ ఉన్నాడు. కృపలో ఆనందపడు. కృప ఉందని ప్రియులారా గర్వపడు. దేవుడు నా మీద, మన మీద, మనందరి మీద, నీ మీద ఆయన అత్యధికమైనటువంటి కృప చూపించబోతున్నాడు. కృపలో ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఈ వాగ్దానం చేత మనము బలపరచబడదాం. కృపలో మనం బ్రతికిపోదాం. కృప ద్వారానే జీవిద్దాం. కృప ద్వారానే ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.